హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే వాళ్ళమ్మ ఎక్కడ ఉందో తెలియక చాలా బాధపడుతూ ఇక ఇంట్లోనే కూర్చుని ఉంటుంది. ఇంకా పల్లవి అయితే అవనిని చూసి చాలా కోపంగా దీన్ని చంపేయాలి అనుకున్నాను, కానీ ఎలా బ్రతికిపోయింది, అయినా డాడ్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటూ ఇక పల్లవి అయితే చాలా కంగారుగా ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక చక్రధర్ అయితే అప్పుడే ఇంటికి వస్తాడు. ఇక రాజేశ్వరి అయితే చక్రధర్ని చూసి, ఎవండి, ఏమైందండి, ఈ తలకి గాయమేంటండి అని చెప్పి ఇక రాజేశ్వరి చక్రధర్ని అడుగుతూ ఉంటే, చక్రధర్, ఏం లేదు రాజేశ్వరి, ఏదో అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ అంతే అని అనుకుంటూ ఇక చక్రధర్ సోఫాలో కూర్చుని ఉంటాడు. ఇంతలో పల్లవి అయితే వస్తుంది. పల్లవి అయితే చక్రధర్ని చూసి, డాడ్, ఏమైంది, ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పి పల్లవి అయితే ఇక చక్రధర్ తలకున్న గాయాన్ని అడగకుండా అతన్ని నిలదీస్తూ ఉంటుంది. ఇక చక్రధర్ అయితే, బేబీ అది అని అంటుంటే, చూడండి డాడ్, ఆ అవనిని చంపడానికి ఏదో గట్టిగా ప్లాన్ చేశారు అనుకుంటే దాన్ని చిన్న చిన్న దెబ్బతో బయటపడేలా చేశారు. అసలు ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోయింది అంటూ పల్లవి నిలదీస్తూ ఉంటే చక్రధర్ అయితే పల్లవి వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. తన తలకి తగిలిన గాయాన్ని పట్టించుకోకుండా ఆ అవని చంపాలి అన్న మాటలే పల్లవి మాటల్ని చక్రధర్ కాస్త బాధపడేలా చేస్తాడు. ఇక ఇంతలో రాజేశ్వరి అయితే చక్రధర్కి కాఫీ తీసుకొచ్చి, పల్లవి, ఏంటమ్మా సడన్గా వచ్చావు, మీ నాన్నగారు వస్తే నేను ఫోన్ చేస్తా అన్నాను కదా, చూడు ఆయన తలకి బాగా బలంగా గాయం తగిలింది అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక చక్రధర్ తలకున్న గాయాన్ని చూసి, డాడ్, మీ తలకి కూడా దెబ్బ తగిలిందేంటి అని అడగడంతో ఒక్కసారిగా రాజేశ్వరి, అదేంటమ్మా మీ తల అని చెప్పి మీ నాన్నగారినే కాకుండా మరెవరికో తగిలినట్టుగా మాట్లాడుతున్నావు, మీ నాన్నగారికి కాకుండా ఇంకెవరికి తగిలింది అని చెప్పి ఇక రాజేశ్వరి అడుగుతుంటే, అది మామ్, మరేం లేదు, ఉదయం అవని అక్క కూడా తలకి గాయం తగిలింది, ఆవిడ గారు కళ్ళు తిరిగి పడిపోతే తల నేలకి రాసుకుందంటలే, ఆయన డాడ్కెలా దెబ్బ తగిలింది అని అంటుంటే ఇక చక్రధర్ అయితే, రాజేశ్వరి, నాకు స్నానానికి కాస్త వేడి నీళ్ళు పెట్టు అని చెప్పడంతో ఇక రాజేశ్వరి సరే సరే అని అనుకుంటూ అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇక చక్రధర్ని పక్కన కూర్చుని, చెప్పండి డాడ్, తలకి గాయం తగలడం ఏంటి, పైగా అవనికి కూడా మీకులాగే తలకి గాయం తగలడం ఏంటి, అసలు ఏమైంది, అవనిని చంపకుండా ఎందుకు వదిలేశారు, మీ తలకి ఎట్లా గాయం తగిలింది అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్ని నిలదీస్తూ ఉంటే, చక్రధర్, చెప్తాను బేబీ, చెప్తాను, కాస్త నన్ను మాట్లాడడానికి అవకాశం ఇవ్వు, చూడు నేను ఫోన్ మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా అవన్ని చంపాలి అనుకున్న ఆ లారీవాడు నా మీదకొచ్చాడు, సమయానికి అవని చూసి నన్ను వాడి లారీ కింద పడకుండా ఆపడం వల్లే ఈరోజు నీ కళ్ళ ముందు ఇలా బ్రతికున్నాను, పైగా అవనినే నన్ను దగ్గరుండి మరి హాస్పిటల్కి తీసుకెళ్ళింది అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి, డాడ్, ఏమంటున్నారు, అవని కోసం చంపడానికి ఏర్పాటు చేసిన ఆ లారీ మిమ్మల్ని గుద్దాలని వచ్చిందా, పైగా అవని మిమ్మల్ని దగ్గరుండి మరి హాస్పిటల్కి తీసుకెళ్ళి తన బ్లడ్ ఇచ్చిందా, ఇదేదో చూస్తుంటే మన ప్లాన్ తిప్పి కొట్టినట్టుందే అని అంటుంటే, పల్లవి, ఏం మాట్లాడుతున్నావు, అసలు ఆ వ్యాన్ అక్కడ ఉన్న సంగతి నాకే తెలియలేదు, అవనికి ఎలా తెలుస్తుంది, నువ్వనవసరంగా అవనిని తప్పుపడుతున్నావు, చూడు ఒకవేళ ఈ ప్లాన్ తనకి ముందే తెలుసుంటే అసలు తను మనం పిలిచిన గుడి దగ్గరికి రానే రాదు అని అంటుంటే, ఏంటి డాడ్, ఒక్కసారిగా అవని మీద ప్రేమ పొంగుకొస్తుంది అంటే తన ఒంట్లో రక్తం ఇచ్చి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి తను మీ కూతురన్న ప్రేమ పొంగుకొస్తున్నట్టుంది అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్ని అడుగుతూ ఉంటే, చక్రధర్, బేబీ, ఎందుకు బేబీ అలా తప్పుగా అబద్ధం చేసుకుంటావు, చూడు నేను అలా మాట్లాడట్లేదు, అవని చేసింది నీతో చెప్తున్నాను, అయినా అవని ఇప్పుడు అని అంటుంటే, అవని బాగానే ఉంది డాడ్, మా ఇంట్లోనే ఉంది, తనని
తను కాపాడడంతో మీకు అవని మీద ఇప్పుడు ఎట్లాంటి కోపం లేనట్టుంది. సరే సరే, మీకు దెబ్బ తగిలింది కదా, రెస్ట్ తీసుకోండి, మీతో నేను తర్వాత మాట్లాడతాను అని అనుకుంటూ ఇక పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రాజేశ్వరి అయితే, ఏవండి పల్లవి ఏది? ఇది ఎప్పుడొస్తుందో తెలీదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలీదు. అయినా మీరేంటండి నన్ను వేడి నీళ్ళు పెట్టమన్నారు, మీ వాష్రూమ్లో గ్రీజర్ పనిచేయట్లేదా అని అంటుంటే, లేదు రాజేశ్వరి, నేను నా బెడ్రూమ్కి వెళ్ళాలనుకోవట్లేదు, ఇక్కడే కిందనే రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను, అందుకే నీకు వేడి నీళ్ళు పెట్టమన్నాను అని చెప్పి ఇక చక్రధర్ అయితే అలాగే సోఫాలో రిలాక్స్ అవుతాడు. కానీ పదే పదే తనకి అవని అన్న మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి. మనుషుల్ని చంపేంత మూర్ఖత్వం మాకు లేదు, అలాగే నిన్నేదో చేయాలనంత కక్ష లేదు. ఏదో మా అమ్మ మాతో సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాం. అయినా ఒక మనిషి ప్రాణాలు తీయటానికి మనకి ఆ దేవుడు ఎట్లాంటి హక్కు ఇవ్వలేదు అని చెప్పి ఇక అవని అయితే చాలా మంచిగా మాట్లాడిన ప్రతి మాటని గుర్తు చేసుకొని ఇక చక్రధర్ అవని విషయంలో అనవసరంగా నేను తప్పు చేస్తున్నానేమో, తనని ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టాలని చూశాను, కానీ అవని చెప్పినట్టు ఏ రోజు కూడా వాళ్ళు నన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టలేదు. నన్ను జైల్లో పెట్టించడానికి కూడా కారణం అక్షయ్. వాళ్ళ ఆస్తులన్నింటినీ లాక్కొని వాళ్ళని రోడ్డున పడేసా, కనీసం నిలువ నీడ కూడా లేకుండా చేశాను. ఎవరికన్నా అలా చేస్తే కోపమే వస్తుంది కదా, ఆ కోపంతోనే అక్షయ్ నా మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఇందులో అవని తప్పేమీ లేదు. అలాగే మీనాక్షి మెడలో తాళి కట్టాను, 2 బిడ్డలకి తండ్రినయ్యాను. కానీ ఆస్తి కోసం రాజేశ్వరిని పెళ్లి చేసుకుని మీనాక్షిని అలాగే పిల్లల్ని నడి రోడ్డున వదిలేశాను. ఈ రోజుకి కూడా తను ఈ రోజు నన్ను ఆ విషయం గురించి నిలతీయలేదు. నేనే తనని అడ్డు తొలగించాలని ఎన్నిసార్లు తన మీద హత్య ప్రయత్నం చేయించాను, కానీ ఈ రోజుకి వాళ్ళు నా పేరుని బయట పెట్టలేదు. నేను నిజంగానే తప్పు చేస్తున్నాను అంటూ ఇక చక్రధర్కి మొదటిసారిగా అవని అన్న మాటలకి ఇక కాస్త బుద్ధొస్తుంది. ఎలా అయినా సరే అవనిని కలిసి అవనికి థ్యాంక్స్ చెప్పాలి, అలాగే మీనాక్షిని పల్లవి నుంచి విడిపించాలి అని చెప్పి ఇక చక్రధర్ అయితే గబగబా కారు తీసుకుని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక్కసారిగా రాజేశ్వరి బయటికి వచ్చేసరికి చక్రధర్ లేకపోవడంతో, ఈయనేంటి వేడినీళ్ళు పెట్టమని చెప్పి ఇలా వెళ్ళిపోతున్నారు, ఏవండి అంటూ ఇక రాజేశ్వరి పరుగున చక్రధర్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే చక్రధర్ కారు తీసుకుని అవని దగ్గరికి బయలుదేరతాడు. ఇక ఇది ఇలా ఉండగా పల్లవి అయితే ఇంటికి వెళ్తుందే కానీ చక్రధర్ అన్న మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటుంది. ఏంటి డాడ్కి ఇప్పుడు ఉన్న పలంగా అవని మీద ప్రేమ కలిగితే తర్వాత డాడ్ యావదాస్తికి నేను కాకుండా నాతో పాటు ఆ అవని భరత్ గాడు కూడా వారసులవుతారు. అలా జరగడానికి వీల్లేదు. చక్రధర్కి ఈ పల్లవి మాత్రమే కూతురు. ఈ పల్లవికి మాత్రమే చక్రధర్ ఆస్తికి వారసత్వం ఉండాలి. అలా జరగాలి అంటే ముందుగా ఆ మీనాక్షిని పైకి పంపించాలి. ఆ తర్వాత అవని అలాగే భరత్ ఇద్దరిని అడ్డు తొలగిస్తాను. అడ్డం వస్తే సారీ డాడ్, ఇన్ని రోజులు మీరు నా కోసం ఎన్నో చేశారు, కానీ నేను మాత్రం మీకోసం ఏం చెయ్యలేను అని అనుకుంటూ పల్లవి అయితే నేరుగా మీనాక్షి దగ్గరికి వెళ్తుంది. ఇక కట్లతో ఉన్న మీనాక్షిని చూసి పల్లవి, రేయ్ ఏమన్నా చెప్పిందా అని అడగడంతో, లేదు మేడం, మేమెంత అడిగినా మాకేం చెప్పట్లేదు అని చెప్పి ఇక వాళ్ళైతే పల్లవితో చెబుతూ ఉంటే, పల్లవి, ఏయ్ చెప్పకుండా చక్రధర్ ఆస్తి మొత్తానికి నీ పిల్లల్ని వారసుల్ని చేయాలని అనుకుంటున్నావు, అలాగే మా డాడ్ ఆస్తి మొత్తాన్ని బాగానే కాజేయాలని చూస్తున్నావు. చూడు, ఒకవేళ ఆస్తి గురించి చెప్పకపోయినా నువ్వు నా చేతిలో చచ్చిపోతావు. ఒకవేళ చెప్తే ప్రాణాలతో వదిలేస్తాను. చెప్పు, మా డాడ్ రాసిచ్చిన ఆ వీళ్ళమ్మ ఎక్కడా? చెప్తావా లేదా అంటూ ఇక పల్లవి అయితే మీనాక్షి మీద చెయ్యెత్తబోతుంటే ఒక్కసారిగా మీనాక్షి ఇక భయంతో తల కిందకి దించుకుంటుంది.
ఇక పల్లవి, చూడు, నువ్వు నాకు తల్లి స్థానంలో ఉన్నానని చెప్పావు, అది గుర్తుకొచ్చే నిన్ను కొట్టకుండా వదిలేస్తున్నాను. కానీ ఇది ఇప్పటికే, రేపటికి మాత్రం నువ్వు నిజం చెప్పినా చెప్పకపోయినా నిన్ను శాశ్వతంగా పైలోకాలకు పంపిస్తాను. అలాగే నీతో పాటు బోనస్గా నీ కూతురు కూడా వస్తుందిలే. ఎందుకంటే నీకు నీ కూతురంటే చాలా ఇష్టం కదా. అలాగే నీ కూతురు కూడా నీ కోసం వెతకకుండా ఉండాలంటే తనని కూడా నీతో పాటే పంపాలి కదా అని అనుకుంటూ పల్లవి అయితే ఇక మీనాక్షితో మాట్లాడుతుంటే, మీనాక్షి, అమ్మ పల్లవి, నా మాట వినమ్మా. నిజంగా నా దగ్గర ఎట్లాంటి ఫైలు లేదమ్మా. అసలు మీ నాన్నగారు రాసిచ్చిన వీళ్ళమని నేను మర్చిపోయాను. అది ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా నాకు గుర్తులేదమ్మా. నీకు దండం పెడతాను, నన్ను వదిలేసి. చూడు, నీ ఆస్తి విషయంలో కానీ అలాగే మీ నాన్నగారి విషయంలో కానీ నేను ఎటువంటి జోక్యం చేసుకోను. నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. నన్ను ఏం చేసినా పర్వాలేదు, నా కూతుర్ని మాత్రం ఏమీ చెయ్యొద్దు అంటూ ఇక మీనాక్షి ప్రాధేయపడుతుంటే, పల్లవి, చూడు, తెలివితేటలు చూపించకు. మర్యాదగా ఆస్తి వీల్నామా ఎక్కడ ఉందో చెప్తే నీతో పాటు నీ కూతురు ప్రాణాలు కూడా బ్రతుకుతాయి. లేకపోతే నువ్వు నీ కూతురు ఇద్దరు చస్తారు అనుకుంటూ ఇక పల్లవి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే చక్రధర్ అయితే ఇంకా అవని దగ్గరికి రానే వస్తాడు. అవని చక్రధర్ని చూసి ఆశ్చర్యంగా చూస్తుంది. ఇక చక్రధర్ అవని దగ్గరికి వెళ్ళి ఇక అవనితో ఎలా మాట్లాడాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అవని, బాబాయ్ గారు ఏంటలా బయటే నిలబడిపోయారు, రండి లోపలికి అని అంటుంటే, వద్దమ్మా, ఇంకా నన్ను అలా పిలిచి ఇబ్బంది పెట్టద్దమ్మా. ఒక్కసారి నీ నోటితో నన్ను నాన్న అని పిలువమ్మా అని చెప్పి చక్రధర్ అన్న మాటలకి ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఇక అవని అయితే, ఏంటి, ఏమంటున్నారు అని అంటుంటే, అవునమ్మా, అవును, ఎన్ని రోజులు మిమ్మల్ని వదిలించుకోవాలని, అలాగే మీతో నాకున్న బంధాన్ని ఎవ్వరికీ తెలియకూడదని చెయ్యకూడని తప్పులన్నీ చేశాను. కానీ ఇప్పుడు నువ్వే లేకపోతే ఈరోజు నీ కన్న తండ్రి నీ కళ్ళ ముందు ఉండేవాడు కాదు అని అంటుంటే, ఇక అవని అయితే, ఓ, అయితే మీ ప్రాణాలు కాపాడేసరికి మీకు నా మీద ప్రేమ కలిగిందనమాట అని చెప్పి ఇక అవని మాట్లాడుతుంటే, వద్దమ్మా, అంత మాట అనకు. నువ్వు మీ అమ్మ నేర్పిన సంస్కారంతో ఎదుటివాడి ప్రాణం విలువని తెలిసేలా చేశావు. ఇంకా నేను అదే చక్రధర్లా ఉంటే నిజంగానే నన్ను నేను మోసం చేసుకున్నవాడిని అవుతాను. చూడమ్మా, నువ్వు నా కన్న కూతురువని, మీనాక్షి భర్తనని ఇప్పుడే అందరి ముందు నిజం చెప్తాను అని అంటుంటే, ఇక అవని, చూడండి, మీరు నా కన్న తండ్రన్న విషయం నలుగురికి చెప్పకపోయినా పర్వాలేదు, కానీ మా నాన్నని మాత్రం, మా అమ్మని మాత్రం ప్రాణాలతో వదిలేయండి. అలాగే తన భర్తగా తనని జీవితాంతం సంతోషంగా చూసుకోండి, అదొక్కటి చాలు అని చెప్పి అవని మాట్లాడుతూ ఉంటే, ఇక చక్రధర్ మీనాక్షి అని అనుకుంటూ ఇక చక్రధర్ పక్కకొచ్చి పల్లవికి ఫోన్ చేస్తాడు. బేబీ, ఎక్కడున్నావు అని అంటుంటే, డాడ్, నేను మీనాక్షి దగ్గరే ఉన్నాను. మీనాక్షి వీల్నామా గురించి అస్సలు బయటపెట్టట్లేదు, కానీ దాని వాలకం చూస్తుంటే అది కావాలని వీల్నామాని బయట పెట్టకుండా ఓవర్ చేస్తుందనిపిస్తుంది. అది కనుక వీల్నామా గురించి బయట పెట్టకపోతే దాన్ని నేనే చంపేస్తాను అంటూ పల్లవి మాట్లాడుతూ ఉంటే, ఇక చక్రధర్, బేబీ, అసలు మీనాక్షిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? చూడు, నా మాట విని మీనాక్షిని వదిలేసేయ్ అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి, డాడ్, ఏం మాట్లాడుతున్నారు? మీనాక్షిని వదిలేయడమేంటి? నిన్న ఆ అవనిని చంపకుండా వదిలేశారు, ఈరోజు మీనాక్షిని వదిలేయమంటున్నారు ఏంటి డాడ్? మీకు మీ పెద్ద భార్య పిల్లల మీద బాగానే ప్రేమ పెరిగింది. చూడండి డాడ్, ఒకవేళ మీకు వాళ్ళ మీద ప్రేమ పెరిగి వాళ్ళని మీ పిల్లలుగా, అలాగే ఈ మీనాక్షిని మీ భార్యగా అంగీకరిస్తారేమో, కానీ వాళ్ళని ఎన్నటికీ నా వాళ్ళగా అంగీకరించను. అలాగే నీ కన్న కూతురిగా నేను మాత్రమే ఉండాలి అనుకున్నాను, కానీ నాతో పాటు వాళ్ళని కూడా మీ కన్న పిల్లలుగా మీరు యాక్సెప్ట్ చేస్తే నాకు
మీరు కూడా అవసరం లేదు అని చెప్పి పల్లవి కాల్ కట్ చేయడంతో ఒక్కసారిగా చక్రధర్ బేబీ బేబీ అంటూ ఇక పిలుస్తుంటే పల్లవి కాల్ కట్ చేస్తుంది. ఇక అవని అయితే ఏమైంది అని అంటుంటే పల్లవి మీనాక్షిని ఏమన్నా చేస్తుందేమో అని భయంగా ఉంది. పల్లవి వాలకం చూస్తుంటే మీనాక్షిని చంపేసేలా ఉంది. నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడుతూ ఉంటే అవని పదండి ముందు వెళ్ళి అమ్మని కాపాడుకుందాం అంటూ ఇక పల్లవి అలాగే చక్రధర్ ఇద్దరు కూడా మీనాక్షిని కాపాడడానికి మీనాక్షి ఉన్న ప్లేస్కి అయితే వెళ్తుంటారు. ఇక ఇక్కడ చూస్తే పల్లవి అయితే చక్రధర్ మాటల్ని తట్టుకోలేక ఇంకా ఎలా అయినా సరే అడ్డున్న మీనాక్షిని తొలగించి ఆ తర్వాత అవనిని నేనే చంపేస్తానంటూ ఇక పల్లవి తనలో తను కోపంతో రగిలిపోతూ ఇక అక్కడ ఉన్న మీనాక్షిని అక్కడి నుంచి ప్లేస్ మార్చమని తన మనుషులతో చెప్తుంది. ఇక చక్రధర్ అలాగే అవని ఇద్దరు కూడా మీనాక్షి దగ్గరికైతే వెళ్తారు. ఇక మీనాక్షిని అక్కడి నుంచి మార్చేసరికి అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇక చక్రధర్ అయితే ఇక్కడే మీనాక్షి ఉండాలి అని చెప్పి ఇక చక్రధర్ అవనితో మాట్లాడుతుంటే అవని చూడండి, మీరు నిజంగానే మా అమ్మ కోసమే ఇక్కడికి తీసుకొచ్చారా, లేకపోతే మారినట్టుగా నటించి మీ కూతురుతో పాటు మీరు మరొక నాటకాన్ని మొదలు పెడుతున్నారా అని చెప్పి ఇక అవని అయితే చక్రధర్ని నిలదీస్తూ ఉంటే చక్రధర్ అమ్మ అవని లేదమ్మా లేదు, నేను ఎప్పుడూ మారిపోయాను. అలాగే మీనాక్షిని నా భార్యగా అందరి ముందు బయట పెడతాను. కానీ ముందు మీనాక్షిని ప్రాణాలతో కాపాడుకోవాలి. పల్లవి ఆవేశంలో ఉంది, మీనాక్షిని ఏం చేస్తుందని భయంగా ఉంది అని చెప్పి ఇక చక్రధర్ అయితే మళ్ళీ పల్లవికి కంటిన్యూషన్గా ఫోన్ చేస్తాడు. కానీ పల్లవి మాత్రం అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక అవని అయితే కొద్దిసేపు ఆలోచించుకొని పల్లవి ఎక్కడుంటుందో, మా అమ్మని ఎక్కడ దాచిపెట్టుంటుందో నాకు తెలుసు అంటూ ఇక అవని అయితే చక్రధర్ని తీసుకుని ఇక పల్లవి దాచిపెట్టిన మీనాక్షి దగ్గరకైతే వెళ్తుంది. ఒక్కసారిగా పల్లవి ఇక మీనాక్షిని చంపాలని ప్రయత్నిస్తున్న టైంలో ఇక అవని వెనక నుంచి పల్లవిని గట్టిగా కొడుతుంది. ఇక ఒక్కసారిగా పల్లవి వెనక్కి తిరిగి చూసేసరికి ఇక అక్కడ చక్రధర్ అలాగే అవని కనిపిస్తారు. వాళ్ళిద్దరిని చూసిన పల్లవి వచ్చావా డాడ్, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇక్కడికి నువ్వు రాలేవేమో అనుకున్నాను, కానీ నీ పెద్ద కూతురు నిన్నిక్కడికి బాగానే తీసుకొచ్చిందే. పెద్ద కూతురు అలాగే పెద్ద భార్య మీద ప్రేమ కలిగి ఇప్పుడు వీళ్ళని మీరు కాపాడాలని అనుకుంటున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏంటో తెలుసా, ఈ అవని ఇక్కడికి మీతో పాటు రావాలని ఈ మీనాక్షిని నేను ఇక్కడికి మార్చాను. థ్యాంక్ యూ డాడ్. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా మీనాక్షి అలాగే ఈ అవని నా చేతుల్లో కుక్క చావు చేస్తారు అంటూ ఇక పల్లవి అయితే రేయ్ దీన్ని కూడా దాంతోపాటు కట్టేయండి అంటూ ఇక అవనిని ముందుకి నెడుతుంది. ఒక్కసారిగా అవని అక్కడ కింద పడి ఉన్న కర్రని తీయబోతూ సడన్గా స్లిప్ అవుతుంది. ఇక అవనిని కూడా ఆ రౌడీలు తాడులతో కట్టేస్తారు. చక్రధర్ అయితే అమ్మ పల్లవి నా మాట వినమ్మా, వద్దు, ఇదంతా వద్దు, చూడమ్మా నేను చెప్పేది విను అని చెప్పి ఇక చక్రధర్ పల్లవికి నచ్చజెప్పబోతుంటే పల్లవి అస్సలు వినిపించుకోదు. ఇక చక్రధర్ అయితే పల్లవి చెంప పగలకొట్టడంతో ఒక్కసారిగా పల్లవి కోపంతో రగిలిపోతూ రేయ్ ఈయన్ని కూడా తీసుకెళ్ళి కట్టేంట్రా అని చెప్పడంతో ఇక ఇంతలో అక్కడికి కమల్ అలాగే అక్షయ్ ఇక శ్రీకర్ రానే వస్తారు. ఒక్కసారిగా వాళ్ళని చూసిన అవని ఎవండి అని అంటుంటే అంత తెలుసు అవని, అంత తెలుసు. చక్రధర్ మావయ్య వచ్చి నీతో మాట్లాడిందంతా కూడా కోటిలింగం విన్నాడు. కోటిలింగమే ఈరోజు మీరు ఇక్కడికి వచ్చిన సంగతి కూడా మాతో చెప్పాడు. కోటిలింగం అని పిలవడంతో ఇక వెనక నుంచి కోటిలింగం వచ్చి అక్క మీరు ఈ పల్లవి అక్క వాళ్ళ నాన్నగారితో వెళ్తుంటే నాకు చాలా భయం వేసింది. ఈయన్ని మొదటి నుంచి చూస్తుంటే డిఫరెంట్గా కనిపిస్తాడు. అందుకే ఈయన మిమ్మల్ని ఏమైనా చేస్తాడేమో అన్న భయంతో నేనే మిమ్మల్ని ఫాలో చేశాను. అలాగే వీళ్ళకి కూడా లైవ్ లొకేషన్ పెట్టాను అంటూ ఇక కోటిలింగం తన అమాయకత్వంతో చెప్తూ ఉంటాడు. ఇంకా అక్షయ్ అలాగే కమల్ శ్రీకర్ ముగ్గురు కూడా పల్లవి చేస్తున్న కుట్రని తెలుసుకొని ఇక పల్లవికి ఎలా బుద్ధి చెప్పబోతున్నారు. అలాగే అవనిని ఇక మీనాక్షిని అలాగే మారిపోయిన చక్రధర్ని ఎలా
కాపాడబోతున్నారు. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే వాళ్ళమ్మ